హాయ్ ప్రేమిల. హాయ్ సిరి, కూర్చో. ఏం చేస్తున్నావు? ఫోన్ చూస్తున్నా సిరి. ఏంటి అంతసేపు ఫోను టీవీ అయినా బయట ప్రపంచంలో పోలు జరుగుతాయి, ఏం నువ్వు పట్టించుకోవా? మా అమ్మ గురించి తెలిసిందే కదా, మా అమ్మ పెద్ద కయ్యాలిది. నేను ఒప్పిస్తాను కదా. ఆంటీ ఆంటీ ఏంటి ఆంటీ వాళ్ళన పుట్టినరోజు ఆంటీ, మేము మా ఇంట్లో పార్టీ చేసుకున్నాం, పంపించండి ఆంటీ. సరే వెళ్ళండి. ఏమి అమ్మ ఒప్పుకుంది కదా, మన సినిమాకి వెళ్దామా? అన్న టైం అయితే మా అమ్మ ఒప్పుకోదు కదండి. నేను ఉన్నాను కదా. అలా ఉన్నావు కాదురా, మ్యాచ్ మీద పట్టేసాను రా. డబ్బులు పోయిన ఇప్పుడు ఎలా కట్టాలి? మీ అమ్మ నాన్న అడుగు చూడరా. ఊరే మా అమ్మ పిజ్జా కట్టమంటే కట్టరా. ఇప్పుడు దీని గురించి చెప్తే మా అమ్మాయిలు చంపేస్తారా నన్ను. మీ అమ్మ వచ్చేస్తుందిరా. ఏంటో ఇంకెప్పుడు టీవీ అయినా ఇంకేం పర్లేదా? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాక తెలుసానుకో, నా సీరియల్ టైం అయింది. సౌందర్య గారు, ఇది విన్నారా? ఏమైంది? అయినా ఉండి మంచి సీరియల్ మిస్ అయిపోతుంది. మీ సౌందర్య గారు, మన వీధిలో జరుగుతున్న మ్యాచ్ ని పక్కన పెట్టి మీరు టీవీ చూస్తున్నారేంటండి? అవునా, ఏమైందండి? అదేనండి, మన పక్కింటి భార్య భర్తలు పొద్దు నుంచి కొట్టుకుంటున్నారండి. అది వదిలేసి టీవీ చూస్తున్నారేంటండి? అవునా, ఏం చేయండి? 1 year వచ్చారండి, నేను తర్వాత వస్తాను. ఏ బాబు, ఊరంతా తిరుగు, ఇప్పుడు వస్తున్నావా? రా అన్నట్టు. అది బాబు, ఈరోజు ఫాస్ట్ గారు వస్తానన్నారు, పిల్లలకి అన్ని చెప్పి రెడీగా ఉంచాలి. ఏ ఫాస్ట్ గారు వస్తున్నారంట, ఫోన్ టీవీ కట్టి వచ్చి ప్రార్థన చేయండి. సరేమా బాబు, ఫాస్ట్ గారు వస్తున్నారంటే నీ అవతారం తీ, పిల్లల్ని పిలుస్తాను, ప్రార్థన చేద్దాం. అది బాబు, బండి సౌండ్ వచ్చి ఫాస్ట్ గారు వచ్చినట్టున్నారు. పిల్లలు రెండు మోకలేండి. అమ్మ సౌందర్య. ఫాస్ట్ గారు వస్తున్నానండి. ఫాస్ట్ గారు రండి, లోపలికి రండి. మేము రోజు ఇలాగే కుటుంబార్థం చేసుకుంటామండి, ఎప్పుడు దేవుని భక్తులను ఎదుగుతాము. అంతా చూస్తానమ్మా, అన్ని బయట విన్నానమ్మా. తండ్రి ప్రార్థన చేస్తాను. నయ్య తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా ఈ కుటుంబాన్ని ప్రార్థించడానికి వచ్చాను తండ్రి. నీ నామం నిమిత్తంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తెలిసి తప్పులు క్షమించమని, అయ్యా ఈ బిడ్డలు దీవించి ప్రార్థించమని ఎదుర్కొంటున్నాం తండ్రి. అయ్యా వేస్తున్నామని అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అమ్మ వెళ్ళొస్తానమ్మా. అలాగే వాళ్ళ విషయాలు మీకు చెప్తాను అనుకున్నాను కానీ మీ ఇంటి పోగొత్తం మీకే చెప్తాను అనుకోలేదండి. ఏమైందండి? అదేనండి, మీ కూతురు చాలా సాంప్రదాయంగా పెంచానన్నారు కదండి. మొన్న మేము బయటకు వెళ్తుంటే థియేటర్ నుంచి బయటికి రావడం, వాళ్ళ ఫ్రెండ్ తో బయటికి తిరగడం నేను చూసానండి. ఏంటి, నిజమా? అదే కాదండి, మీ కొడుకు కోసం మీకు తెలుసా? మా అబ్బాయికి ఏమైందండి? బెట్టింగ్ చేసి దాన్ని ఎలా తీర్చాలో తెలియక తాగుతూ కనిపించాడండి. అది చెప్పడానికే వచ్చాను. అయినా మీ ఇంటి పోగొత్తం మాకెందుకు రండి. ఏమైంది? ముందు పిల్లల్ని తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళండి. ఏమైందో పిల్లడు అలా అయిపోయాడు? అయినా అంతా నీ తప్పు. పిల్లల ముందు అలా తాగి పడిపోతే మీ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు కదా. నువ్వేంటి అలా అయిపోయావు? అయినా తప్పంతా మందే. మనం కూడా పాస్టర్ గారు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నట్టుగా నటించాం, మనం దేవుణ్ణే మోసం చేయడానికి ప్రయత్నించాం. ఎంతో చక్కని కుటుంబమైన మన కుటుంబం ఇప్పుడు ఎలా అల్లకల్లోలం అయిపోయింది. అంతా మన తప్పే. ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు. బాగా ప్రార్థన చేసి దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నిద్దాం. ఏమండి, మన చిన్నోడు ఎందుకు అలా తయారయ్యాడంటే ఏదో బెట్టింగ్ వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డబ్బులు లాస్ అయ్యాడంట. అందువల్లనే అలా తాగి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. మనం ఆ డబ్బులు ఇచ్చేద్దామండి. అలాగే మన పాపను కూడా ఇకపై జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నడు ఇలా రా. చెప్పండి నాన్నగారు. అరే ఇప్పుడు గతాలు జరిగింది కానీ ఇంకో సవాల్ చేయగా ఇంకా అబ్బాయి తీసేస్తాం కానీ మరి బెట్టింగ్ గా ఆడతాం. ఫ్యామిలీ మొత్తం ప్రార్థన ఎదుగుతాం. దేవుడి మాట అంటే అప్పులు అవుతుందని చెప్పారు చాలా మంది. సరే నాన్నగారు. సరేనండి, మనం ఇప్పుడు నిజమైన మారు మనసు పొందాం కదా, ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేసి రమ్మనండి. ఒకసారి మా ఇంటికి ప్రార్థించండి. షారున్ గారు, ఏమైందండి అలా ఉన్నారు? ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేదండి. ఇంట్లో అల్లపిల్లాలు అయిపోయిందండి. ఏం చేయాలో అర్థమవుతుంది.
నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోరు కదా. మనం చేసేది తప్పండి. ఇతర విషయాలు మనం చెప్పుకొని సంతోషపడుతున్నాం. మనం దేవుడి నామాన్ని ఎరిగి ఉండి కూడా ఇలా చేయడం తప్పు కదా. మేమైతే మారు మనసు పొందామండి. అందుకే ఇప్పుడు మాకు చాలా తేలిగ్గా ఉంది. మీరు కూడా ఒకసారి మారు మనసు పొందడానికి ప్రయత్నించండి. నిజమేనండి, ఇతరుల విషయాలు చెప్పుకుని చాలా ఆనందించాం, కానీ ఆ సంతోషమే మా శాపమైందండి. నాకు ఇప్పుడే అర్థమైందండి. నేను మారు మనసు పొందుతానండి. సరే అయితే అండి, పాస్టర్ గారు వస్తున్నారు, వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం పదండి. మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు. మిమ్మల్ని దేవుణ్ణి మేము ఎంతగానో గాయపరిచాము. అబద్ధకరమైన భక్తిని మీ ముందు చూపించి దేవుడిని మిమ్మల్ని మోసం చేయడానికి ఎంతగానో ప్రయత్నించాం. దానివల్ల మేము ఫలితాలను అనుభవించాం పాస్టర్ గారు. ఇప్పుడు నేను నిజమైన భయభక్తులు కలిగి దేవుడిలో జీవిస్తానండి. క్షమించండి మమ్మల్ని. మిమ్మల్ని ఎలా చూసి సంతోషంగా ఉందమ్మా. నిత్యం కోసం ప్రార్థిస్తున్నాను. ఇలా మార్చడానికి యేసయ్యకే మహిమ. ఈనాటి దినాల్లో క్రైస్తవులంలో ఇదే రీతిగా ఉంటూ ఉన్నారు. భక్తి చేస్తున్నామంటూ దేవుణ్ణి, సేవకుణ్ణి మోసం చేస్తూ వారినే మోసం చేసుకుంటున్నారు. ఈ స్కిట్లో మనం చూసినట్లుగా వారు భక్తి చేస్తున్నామంటూ వారు నటించిన వారి జీవితాల్లో ఎన్నో శ్రమలు అనుభవించారు. వారి జీవితాల్లో ఆ శ్రమలను బట్టి వారి జీవితం మార్చుకుని నిజమైన భక్తి జీవితాన్ని బ్రతకడానికి వారు మారు మనసు పొందారు. ఒకవేళ ఇలాంటి జీవితంలో ఒకవేళ నువ్వు ఈనాడు జీవిస్తూ ఉంటే నువ్వు కూడా మారు మనసు పొంది నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవురాలుగా నీ జీవితాన్ని కొనసాగించాలని మా ఈ చిన్న ప్రయత్నమే వేషధారణ భక్తి. థ్యాంక్ యూ.